హలో. చాలా రోజులు అయిపోయింది వీడియోలు చేసి. ఆల్మోస్ట్ ఇయర్ అండ్ హాఫ్. ఫస్ట్ వీడియో నేను మన తెలుగు ఉగాది రోజు స్టార్ట్ చేశాను. మళ్ళీ ఈరోజు 2.0 వీడియోస్ ఈ థ్యాంక్స్ గివింగ్ బ్రేక్లో స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఫస్ట్ మేము ఎప్పుడు చాలా రోజుల క్రితం చేశాను ఇట్లా ఫుల్ బర్డ్ థ్యాంక్స్ గివింగ్కి. వి ట్రైడ్ ఫర్ టర్కీ చేద్దాం అనుకున్నాం, కానీ టర్కీ అంత చాలా పెద్దగా ఉంది. ప్లస్ ఒకటి రెండు సార్లు తిన్నా కానీ పిల్లలంతగా నచ్చలేదు. సో వీఆర్ బ్యాక్ టు చికెన్నే సేమ్ టర్కీ లాగా అవెన్లో పెట్టి దాని ప్రిపరేషన్ అంతా చూపిద్దాం అనుకుంటున్నాము ఈరోజు. ఫస్ట్ తీసుకొచ్చిన చికెన్ని జస్ట్ ఒక పసుపు వేసి వాష్ చేసాము. స్కిన్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఇంటాక్ట్. స్కిన్ అది ఏం తీయకూడదు, అదంతా అట్లానే ఉంచుకోవాలి. సో దీనికి తగ్గ సామాన్లు నేను మన జింజర్ గార్లిక్ పేస్ట్ పెట్టాను, తర్వాత పసుపు, కారం, సాల్ట్. ఇది డైరెక్ట్గా కుక్ చేస్తాం కాబట్టి కారము, సాల్ట్ కొద్ది లెస్సర్ క్వాంటిటీ తీసుకోవాలి. కర్రీలాగా ఎక్కువ వేయకూడదు. ఇవన్నీ కలిపి దీనికి ఇప్పుడు మసాజ్ చేసి స్టార్ట్ చేస్తా. విల్ కంటిన్యూ ఇట్. యా, హలో. అదే ఇందాక మనం చేసుకున్నాం కదా, దాన్ని మంచిగానే కలిపేసాను అన్నీ. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక 4 లెమన్స్ కట్ చేసా. ఈ లెమన్ జ్యూస్ కూడా ఇందులో వేసేద్దాం. ఓకే, సో ఇది. అండ్ ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఈ చికెన్ టిక్కా మసాలా వాడుతున్నాను. మీ దగ్గర వేరే మసాలా పొడులు ఉన్న 65 మసాలా, లేకపోతే మీ ఇంట్లో ఓన్ మసాలా పౌడర్ ఉన్నా పర్వాలేదు, అది వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కాంబినేషన్తో మన ఇండియన్ కైండ్ స్టఫింగ్ రెడీ అయిపోతుంది మ్యారినేషన్కి. ప్యారలల్గా బటర్ని రూమ్ టెంపరేచర్లో పెట్టుకోండి. దీంట్లోకి ఈ బటర్ అంతా మనము ఈ చికెన్ ఇదే ఇంకా ఆయిల్ కదా ఆ చికెన్ కుక్ అవటానికి. దీంట్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్, లేకపోతే మీ ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఏది ఉన్నా పర్వాలేదు, అది వాడుకోవచ్చు. ఒకవేళ ఇది లేకపోతే కూడా మీరు మామూలు ఇంట్లో మీరు కుకింగ్కి వాడుకున్న ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఆ ఆయిల్లో కొన్ని ఆరిగానో, పార్స్లీ, ఆ కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి దీన్ని ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ ఇండియన్ స్టఫ్ని మ్యారినేట్ చేసి పెట్టేద్దాము, తర్వాత ఈ స్టఫ్ ఎలా చేయాలో చూపిస్తాం. ఓకే, సో మన బటర్ది రెడీ అయిపోయింది. దీంట్లో నేను పార్స్లీ వేసాను, బట్ పార్స్లీ వేయాలని రూల్ ఏం లేదు. మీరు మన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. దాంట్లో పాటు కొద్దిగా 1/2 స్పూన్ సాల్ట్ అండ్ 1/2 స్పూన్ పెప్పర్ వేసాను. తర్వాత కొద్దిగా ఆలివ్ ఆయిల్, ఏదైనా మన కుకింగ్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ బటర్ బర్న్ అయిపోకుండా. ఇక్కడ చూస్తే ఒక 2 పెద్ద ఆనియన్స్ని కట్ చేసి పెట్టాను. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు. ఇవేంటంటే టమ్మీలోకి స్టఫ్ చేయటానికి అనమాట. ఓకే, సో మన స్టఫింగ్ అంతా ఇప్పుడు రెడీ అయిపోయింది. మీరు ఇప్పుడు చికెన్ చూస్తే నేను ఎక్కడ గీట్లు ఏం పెట్టుకోవట్లేదు, అక్కర్లేదు. కాకపోతే ఎలా వెళ్తుంది అంటే ఈ స్టఫ్ అంతా పైన చేస్తాము. ఈ బటర్ స్టఫ్ ఈ లోపలికి వెళ్తుంది, ఈ స్కిన్ లోపల చేస్తాం అనమాట. ఓకే, అండ్ ఈ స్టఫింగ్ మన చికెన్కి పొట్టలోకి వెళ్తుంది. ఓకే, అట్లాగా రెడీ చేసి పెట్టాను. నేను ఒకసారి స్టఫ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాము. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తాము, ఎందుకంటే స్కిన్ లోపలికి వెళ్ళాలి కాబట్టి. ఇట్లాగా మీకు తెలుస్తుంది కదా, ఇలా స్కిన్ని ఇలా సెపరేట్ చేసుకొని బటర్ దాన్ని ఈ లోపల పెట్టేసేయాలి, లోపలికి పంపించేస్తూ ఉండాలన్నమాట. ఓకే, లెట్స్ సీ. ఇట్లా పెడతాను నేను ఇప్పుడు. ఇలాగా లోపలికి పుష్ చేసేసేయాలి. దీన్ని చేసేసి మంచిగా మసాజ్ చేసేసేయాలి. ఓకే, సో ఇక్కడ చిన్న ట్రిక్ చెప్పాలి మీకు. మనము ఈ స్టఫింగ్ని లోపల పెట్టేటప్పుడు కొద్దిగా స్కిన్ని మీరు ముందే సపరేట్ చేసి పెట్టుకోండి. ఒక అట్లీస్ట్ 1/2 పార్ట్ ఇట్లా చేసి పెట్టుకోవడం వల్ల అన్ని సైడ్స్లో మీకు ఈజీగా లోపలికి వెళ్తుంది. లేకపోతే అప్పుడప్పుడు చేయాలంటే కష్టం. ఫస్ట్ స్కిన్ అంతా కొద్దిగా సపరేట్గా పెట్టేసుకొని అప్పుడు లోపలికి స్టఫ్ చేయాలన్నమాట. ఓకే, సో జస్ట్ ఏంటంటే ఇట్లా కొద్దిగా పుష్ చేసేసి దీంతో ఇలా అనేస్తే ఇట్ విల్ గో ఆల్ ద వే. ఓకే, ఇప్పుడు ఇట్లా పెట్టేస్తాం. ఇట్లా పెట్టేసి దీన్ని ఇలా అనేద్దాం. లోపలికి వెళ్ళిపోతుంది కదా, అంతే. ఇప్పుడు ఇట్లా. సో ఇక్కడ స్కిన్ చాలా ఇంపార్టెంట్.
ప్లస్ ఆ స్కిన్ కూడా మీరు బ్రేక్ చేసేవద్దు, బ్రేక్ చేస్తే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో కీప్ ద స్కిన్ ఇంటాక్ట్ అండ్ దెన్ స్కిన్ అలానే ఉంచుకుంటూ మంచిగా లోపలికి పుష్ చేసుకుంటే అది లోపల వరకు వెళ్ళిపోయి మీకు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అర్థమైంది కదా? ఇలా పెట్టేసి కొద్దిగా ఇదిగో నా ఇలా అనేస్తే బయట నుంచి అది అన్నిటిలోకి వెళ్ళిపోతుంది. టర్నింగ్ దిస్ గై బ్యాక్. ఓకే తల్లి, కీప్ దిస్ వన్ హియర్. ఇలాగంటే అయిపోయింది. ఇక్కడ మీరు బటర్ వేసుకోవడం వల్ల ఉపయోగం, ఇక్కడ మనకు బెనిఫిట్ ఏంటంటే ఇది మెల్ట్ అవ్వదు కదా, కొద్దిగా గట్టిగా ఉంటే అప్పుడు మనకి ఇంకా ఈ పీసెస్ ఇంకా బాగుంటుంది అనమాట. మెల్ట్ అయిపోయింది అనుకోండి, ఈ ఆయిల్ లాగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మెల్ట్ అవ్వకుండా కొద్ది థిక్గా ఉంటే మనకి ఈజీగా అది వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది ఇలాగా ఈ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, నేను ఇప్పుడు మన బటర్ మ్యారినేషన్ అంతా స్ప్రెడ్ చేసేసాను, మొత్తం చికెన్కి స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు మనం సెకండ్ లేయర్ చేస్తున్నాము. మీరు అనుకోవచ్చు ఘాట్లు పెట్టాలి ఏది అని, అవసరం లేదండి. ఎందుకంటే ఇది మనము స్లో కుక్లో చాలాసేపు కుక్ చేస్తాం, 2-3 hours కుక్ చేస్తాం. సో దానివల్ల మనకి ఆటోమేటిక్గా అది అబ్జార్బ్ అయిపోతుంది. సో డోంట్ వరీ, ఘాట్లు అవి పెడితే మళ్ళీ అదంతా బయటకు వచ్చేసి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి మొత్తం గచ్చిగా అయిపోతుంది. సో జస్ట్ కీప్ ఇలాగా మంచిగా ఎంత వీలైతే అంత బాగా మసాజ్ చేయండి. మీ లేయర్ అంతా పెట్టుకొని ఈ లేయర్ని అంతా ప్రతి పార్ట్కి అయ్యేటట్టు కేర్ఫుల్గా మంచిగా నీట్గా మసాజ్ చేసి అప్పుడు మేక్ ఇట్ రెడీ ఫర్ యువర్ మీ బేకింగ్. ఇప్పుడు టైం మాకు 11:30 అవుతుంది, 11:30 మార్నింగ్. సో మేము ఒక 3 hours దీన్ని ఇలాగే మ్యారినేట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో దీన్ని ఇలా ఈ మొత్తం అంతా చేసేసి దీన్ని ఇలా వదిలిపెట్టేస్తాము. వదిలిపెట్టి అరౌండ్ 2 o'clock అలాగా 2-3కి అలాగా వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ కుకింగ్ అనమాట. సో అప్పటి వరకు ఇది మాత్రం ఉంటే బాగుంటుంది. ఇలా పెట్టుకొని మీరు మంచిగా దీనికి మూత పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోండి, లేకపోతే మీ టెంపరేచర్స్ బాగుంటే మీ రూమ్ టెంపరేచర్లోనైనా. మరీ వేడిగా ఉంటే బయట పెట్టకండి, ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. టెంపరేచర్స్ బాగానే ఉన్నాయంటే బట్ జస్ట్ మీ కిచెన్ కౌంటర్ మీద పెట్టుకోండి. ఓకే, ఇలా మొత్తం పెట్టేసేయాల. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత నేను థర్డ్ లేయర్కి వస్తా. ఓకే, ఇది ఇప్పుడు మన థర్డ్ స్టఫింగ్. ఇందాక మన వెల్లుల్లిపాయల్ని ఇట్లా కట్ చేశాను కదా, మనం స్కిన్ తీసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది మన చికెన్లోని టమ్మీలోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇదేంటంటే జస్ట్ ఆ ఫ్లేవర్స్ అదంతా నేను దీనికి మన మ్యారినేషన్ కూడా పెట్టేశాను, సో దట్ ఇట్ విల్ బి నైస్ అని. సో ఈ గార్లిక్ క్లోవ్స్, తర్వాత ఈ రా ఆనియన్ లాగా పెట్టేసాను ఇలాగా. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా ఆనియన్ని ఇట్లానే పెట్టేసేయాలి. ఓకే, సో దీనివల్ల ఏంటవుతుందంటే ఈ లోపల ఉన్న మన చికెన్ ఏదైతే ఉందో లోపలికి, దానికి ఈ ఆనియన్ గార్లిక్ ఫ్లేవర్ బాగా తీసుకుంటుంది అనమాట. సో నౌ మన అనదర్ మోస్ట్ ఇంగ్రీడియంట్ థింగ్ ఏంటంటే దీన్ని ప్యాక్ చేయడం. సారీ, యాక్చువల్గా కొన్ని పార్స్లీ లీవ్స్, అగైన్ ఇవి కొత్తిమీర కూడా పెట్టుకోవచ్చు, నో నీడ్ టు బి పార్స్లీ. సో ఇప్పుడు దీని పొట్టంతా టైట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం బేక్ చేసేటప్పుడు ఇదంతా బర్స్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఇక్కడ టై చేసేయాలి ఈ పీసెస్ అంతా. సో ఎందుకంటే అలా చేయకపోతే అది ఇలా విడిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు టైయింగ్ పార్ట్ చూపిస్తా. ఓకే, సో ఇప్పుడు నేను కట్టేశానండి దీని లెగ్స్ కట్టేశాను, దీని పొట్ట పార్ట్ కూడా కట్టేశాను. సో మీరు మంచిగా ఎందుకంటే కట్టకపోతే చెప్పాను కదా ఇందాక, ఇది విడిపోయి మొత్తం మీరు పెట్టే అవెన్ బౌల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో దీన్ని మంచిగా కట్టేయాలన్నమాట. సో ఇలా కట్టేసి ఇప్పుడు దీన్ని 2-3 hours మ్యారినేట్ చేసి పెట్టేసేయాలి. ఓకే, దీన్ని మ్యాక్సిమం మేమేమనుకుంటున్నామంటే మా టెంపరేచర్స్కి 300లో
1.5 hours చూద్దాం అనుకుంటున్నాము. 1.5 hours చూసి దాని పరిస్థితి బట్టి ఇంకా టైం పెంచుతాం అనమాట. ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ మీ అవెన్ సైజ్ ఎంత ఉంది దాని మీద. ఓకే, సో గ్రిల్ అంటే గ్రిల్ ఇంకా డిఫికల్ట్ అవుతుంది. సో బెటర్ గో విత్ అవెన్ ఓన్లీ. గ్రిల్ టెంపరేచర్స్ అవన్నీ చూసుకో. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కీప్ గ్రిల్ ఆల్సో. అట్లా చేసుకుంటే సరిపోతుంది. సో మనం బేక్ చేసే ముందు నేను మళ్ళీ చూపిస్తాను. హలో, వీఆర్ రెడీ. సో ఇగో చికెన్ అంతా ఇట్లా పెట్టేసాము. నేను చిన్న వెజిటబుల్ బెడ్ లాగా, ఎందుకంటే ఇది కింద లేకపోతే బర్న్ అయిపోతుంది అన్నమాట. అందుకోసమని ఇది ఇట్లా పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని ఇక్కడ పెట్టేసేయాలంతే. ఓకే, తర్వాత అవన్నీ ప్రీహీట్ చేశాను 375. ఓకే, 375 మీద అవెన్ ప్రీహీట్లో ఉంది. సో ఈ వెజిటబుల్ ఇది 1.5 hours పెట్టాలి. మధ్యలో ఒక 1/2 hourకి ఒకసారి చెక్ చేసి దీన్ని టర్న్ చేయాలి, అటు ఇటు నుంచి ఇటు. ఓకే, సో వీఆర్ ఆల్ సెట్, రెడీ, లెట్స్ గో టు అవెన్. దీనికి ఐకి పెట్టేస్తాం. ఓకే, జస్ట్ కీప్ ఇట్ ఫర్ 1.5 hours. బాయ్. సో 1.5 hours అయిపోయింది. సో మనం ఒక్కసారి దీన్ని పరిస్థితి ఏంటో చెక్ చేసుకుందాము. ఓకే, మనం దీన్ని ఇంకా కుక్ చేయొచ్చు. ఆయిల్ ఇదంతా పైన వేసి ఇదంతా ఇప్పుడు మన చికెన్లోంచి వచ్చిన ఆయిలే. జస్ట్ వీఆర్ కీపింగ్ ఆన్ టాప్. బాగానే కుక్ అయిపోయింది. బట్ ఇంకా మనకి అవ్వాలి. ఇంకొక ఈజీగా ఒక 1 hour అయితే పడుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు పాసిబిలిటీగా టర్న్ చేద్దాం. నేను యాక్చువల్గా టర్న్ చేశాను దీన్ని అట్నీ చుట్టుకి. ఇప్పుడు టర్న్ బ్యాక్లో ఉంది. ఎలా అయినా పర్వాలేదు, బాగానే కుక్ అయింది, మంచిగానే కుక్ అయిపోయింది. సో దీన్ని మనం ఇంకొక 20 minutes తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం. ఓకే, చికెన్ కుకింగ్లో అయితే ప్రాబ్లం లేదు. బట్ వీ వాంట్ టు హ్యావ్ సమ్ బర్నింగ్ కాబట్టి విల్ కీప్ అండ్ అండర్ 20 to 40 minutes. మళ్ళీ 20 minutes చెప్పాను, 30 minutes పెట్టాను. సో ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఇంకా అసలు అయిపోయింది. ఇంకా మనకి ఇంకా అసలు వీ డోంట్ నీడ్ టు గో ఫర్ ఎనీథింగ్. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇంకా నాకు రోస్ట్ కావాలి ఇది. ఓకే, సో ఇంకొద్ది రోస్ట్ అవ్వాలి కాబట్టి నేను ఇప్పుడు దీన్ని 5 minutes బ్రాయిల్లో పెడుతున్నా. బ్రాయిల్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇంకా బీభత్సంగా రోస్ట్ అయిపోతుంది అనమాట. సో మాకు పిల్లలకి అది ఇష్టము. సో నేను 5 to 10 minutes దీన్ని రోస్ట్లో పెట్టేసి ఇంకా ఫైనల్గా అయిన తర్వాత చూపిస్తా. ఓకే ఓకే, దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 2 hours, 1.5 hour bake. And last 15 minutes and another bake back side, and then 10 minutes broil. This is our final chicken roast. Let's cut this one and see how it came. See how juicy, yummy, yummy. ఇది ఇప్పుడు చూడండి, లోపటి వరకు అసలు మనం చేసిన మ్యారినేషన్ లోపలికి వరకు మంచిగా వెళ్ళిపోయింది. మనం టమ్మీలో స్టఫ్ చేసిన గార్లిక్, ఈ పార్స్లీ ఇవన్నీ కూడా ఫుల్గా అసలు కుక్ అయిపోయినాయి. ఓకే, సో థ్యాంక్ యూ, హ్యావ్ ఫన్.